హాయ్ చెప్పినా. హాయ్, ఎట్లున్నా ఫ్రెండ్స్? మేమైతే మంచిగా ఉన్నాము. మీరు మంచిగా ఉన్నారా? ఈ రోజు అయితే మనము మళ్ళా మామిడి తోటలకు వచ్చినాము. మామిడి తోటలు ఇవాళ ఏం చేసుకుంటున్నాం? దహి వడ పెరుగన్నం. ఈరోజు దహి వడ పెరుగన్నం. ఎందుకంటే ఎండాకాలం కదా, చల్లదనం ఉంటది, ప్లస్ పిల్లలకు కూడా దాహం కాదు. అందుకోసం మంచి హెల్తీ ఫుడ్. ఒకసారి ఎట్లా చేసుకోవాలో రెసిపీ చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. పండుకున్నావు కానీ ఉబ్బాయమ్మ పండుకుంటా పండుకో. అట్లా చీర తీసిన కొద్దిగా ఒక్కసారి. నేనున్నా అవి అవునా? ఓకే. ఈమె మా కోడలు, మా చెల్లె బిడ్డే. ఈమె కూడా వచ్చింది. హాయ్ చెప్పు. ఈమె పేరు అమ్ములు యామిని, కానీ మేము అమ్ములు అని పిలుచుకుంటాం. వంట కోసము కట్టెలు రెడీ అయినాయి, పొయ్యి కూడా రెడీ అయింది. వంట చాలు చేద్దాం ఇక. ఆయిల్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ దహి వడ కోసం. దహి బజ్జీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లనే ఇస్తారా? మా వాళ్ళు ఇక్కడ దహి బజ్జీకి అయితే ప్రిపేర్ చేస్తుర్రు. మా పిల్లలు ఏమో ఇక కోతులు లెక్క చెట్లెక్కి కూర్చున్నారు. ఇగో ఏం చేస్తుర్రు మీరు? చెట్ల పైన ఆడుకుంటున్నాం. కోతికొమ్మ తెలుసా మీకు? కోతికొమ్మ చాట ఉంటది, మీకు ఆడరాదు. మీరు ఆడపిల్లలు, చిన్న పిల్లాడు. దహి వడకైతే మనకు మినప బజ్జీలు రెడీ అయినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో మసాలా కలుపుకోవాలా, అంటే పోపు వేసుకోవాలా. శనగపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇంగువ, ఇంకా పెరుగుని పలసగా చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపి వేసిన పోపు తాల్పు దీంట్లో వేసి కలుపుకోవాలి. కొంచెం ఉప్పు కూడా కలుపుకోవాలి. ఇంగువ మాత్రం చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఇంగువ వేసుకుంటే బెస్ట్. ఇగో దహి బజ్జీ మంచిగా లోపల దాకా, ఇది ఏమంటారు, మజ్జిగ లోపల దాకా ఇనకాలంటే ఇట్లా కొంచెం చిన్న ఇట్లా రంధ్రాలు, వీటిని మడ్డర్ వేసేస్తుంది. చక్ 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 మడ్డర్ వేసేస్తుంది. ఒక్కొక్క దానికి 4-5 దగ్గరలో ఓడాల, అంత మంచి ఇనుకుతుంది మజ్జిగ. ఇట్లానా? వేసే నువ్వు వేసి వేసేస్తాయి. ఒక గంట సేపు నానితే మంచిగా ఉంటుంది. ఈ మినప బజ్జీలు అంటే మినప వడలు, మినప బజ్జీలు కనీసం 1-2 గంటలు నానితే మంచిగా మెత్తగా టేస్ట్గా అవుతాయి. సూపర్ టేస్ట్ వస్తాయి. 1-2 గంటలు దీన్ని ఇట్లా వదిలేద్దాం. కాట్ రైస్ వేసుకుంటున్నాము. ఒక కప్పు రైస్కు ఎన్ని కప్పుల నీళ్ళు పోయాలా? ఒక గ్లాసు రైస్కు 1 సగం 2 గ్లాసుల నీళ్ళు పోయాలా? 2 గ్లాసులు ఎందుకు? 2 గ్లాసుల నీళ్ళు పోయి, 1 గ్లాసు పాలు పోయి. 2 గ్లాసుల నీళ్ళు 1 గ్లాసు పాలు, 2 గ్లాసుల నీళ్ళు పోసే. ఏంటది? చక్కరి. కొంచెం ఉప్పు. ఓకే, చాలా ఉప్పు వేయాలి.
ఇగో. అన్నం మంచి మెత్తగా అయిందిగా. అయింది. అన్న ఇట్లా మీద అడగంటింది వర్ణం కొంచెం అంత అన్నం మొత్తం ఇలా తీసుకొని చల్లారేసుకున్నాం. ఇక కొంచెం అంత పచ్చి కొబ్బరి తురుముకొని ఈ అన్నంలోనే తురుముకుంటున్నాం. చిన్నదానికి ఒక స్పూను నెయ్యి పోసిన, ఇక కొంచెం అంత ఆయిల్. ఏంటికంటే అది పెరుగన్నం కదా, తినడానికి నోరుకు రుచిగా మంచిగా ఉంటుంది. ఇక జీలకర్ర, ఆవాలు, ఇక కొంచెం శనగపప్పు. ఇగో ఈ మిరపకాయలు మనము సల్లలా పెట్టుకున్న మిరపకాయలు ఇవి తాలింపుకి వేసుకుంటున్నాం. కొంచెం కళ్యమాకు, అల్లం తురుగు, కొంచెం అంత అల్లం తురుము, కాజులు, కిస్మిసులు, ఇవేమంటారు సన్ఫ్లవర్ గింజల, వాటర్ మిలన్ గింజలు. మాడనియద్దు, ఇవి మాడిపోతే టేస్ట్ పోతుంది. సరే దించేయన్నా మరి. ఈ తాల్పు తీసుకపోయి ఇప్పుడు దాంట్లో వేసుకోవాలి, ఆ పెరుగన్నం కలిపిన దాంట్లో. కొబ్బరి తురుము అయితే మొత్తం కలిసిపోయింది అన్నంలో. ఇక మళ్ళా ఇక ఈ తాల్పు మనం ఇప్పుడు ఏదైతే తాల్పు పెట్టుకున్నామో ఈ తాల్పుని లేసేసుకుందాం. వాసన అయితే మంచిగా వస్తున్నది, నెయ్యి వాసన. ఒక్క గ్లాసు బియ్యము, అన్నం అయింది కదా, ఒక్క గ్లాసు బియ్యంకు 2 గ్లాసుల పెరుగు తీసుకుందాము. ఎందుకంటే 2 సమానంగా ఉంటాయి, కరెక్ట్ వస్తుంది. ఇక ఒక్క ఆపిల్ ముక్కలు, ఇక దానిమ్మ, కలిపేసి తక్కువ పడితే కొన్ని పాలు పోసుకోవాలి మీదికించి. సరే. చక్కెర అప్పుడు కూడా వేసుకున్నాము, కానీ మళ్ళీ కొంచెం మీది నుంచి వేసుకున్నామని. ఇంకా కొంచెం అంత ఉప్పిగో. ఓకే, కొంచెం టేస్ట్కి. ఓకే. దహి బజ్జీ అయితే మనకు రెడీ అయింది ఫ్రెండ్స్. దహి బజ్జీ చూడండి ఎంత 2 గంటలు నానింది, ఎంత స్మూత్ అయిందో చూడండి. కాలి పట్టుకుంటే విడిపోతుంది. 2 గంటలు మంచిగా సరిపోతుంది టైము. చూడండి. మనకైతే కర్డ్ రైస్ అయిపోయింది ఫ్రెండ్స్. పెరుగన్నం అయితే రెడీ అయింది మనకు. ఓకేనా. మనకు వేసుకునేటప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తే మీది నుంచి పాలు పోసుకోవాలా. మా కోడలికి నా కొడుక్కి ఇద్దరికి ఆకలి అవుతుంది పాపం, అయినా కానీ నాగిర్రు 1 దాకా. నా కోడలికి కొడుక్కి ఇద్దరికి ఆకలి అయినా కానీ ఆగిర్రు పాపం 1 దాకా. మనకు కర్డ్ రైస్ అయితే అయింది. సో ఏమన్నా మనకు పెరుగు తక్కువ అనిపిస్తే మీదకించి మనం పాలు పోసుకోవచ్చు. సైడ్కు మామిడికాయ పచ్చడితోని సైడ్కి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది, అదిరిపోతుంది.
అన్నం తిని బాగుందని చెప్పు. తిను బెట్ట మరి నువ్వు తింటలేవు. తిని టేస్ట్ చూసి చెప్పు, మంచిగా అయితే మంచిగా అయిందని, కాకపోతే కాలేదని. మంచిగా అయింది. యామిన్ ఎట్లయింది? మంచిగా అయిందంటే ఎట్లా అయింది చెప్పు. దద్దోజనం కాదే, ఇది కర్డ్ రైస్. దద్దోజనం అంటే అందులో చక్కెర అవి అది చేస్తారు. హోటల్లో తింటావా? అట్లా ఉన్నదా? హోటల్లో తిన్నావా? ఎట్లుందమ్మా? బాగుంది నాన్న, బాగుంది. టేస్ట్ బాగా మంచి అనిపిస్తుందా? హోటల్లో తిన్నట్టుందా మనం గడ విజయవాడలో తిన్నట్టు? నేనే చెప్పాలనుకుంటున్నా. అదే అంతే ఉంది. అదే ఈ పాప తినబెట్ట, ఒక ముద్ద పెట్టుకోనన్నా. వీడు చూసినరా, తినమంటే తిండికి తప్పించుకుంటాడు వీడు. మేకలోళ్ళు కూడా వచ్చారు మా దగ్గరికి, చల్లగా ఉన్నదని. ఈడ వంట చేసుకున్నాము, ఈడ మేము తింటున్నాము. ఇంకా దహి వడ ఉన్నది, దహి వడ కూడా మంచిగా ఉంటుంది. దహి వడ అయితే అదిరిపోతుంది. ఇంకా మంచిగా 2 గంటలు నానింది, మనం గంట అన్నాం కానీ. ఇగో ఈ ఎండాకాలము ఈ పురుగుల సప్పుడు వస్తుంది, ఘోరంగా షోగులను వస్తాయి, నెత్తి నొప్పి వస్తుంది ఈ సప్పుడికి. అన్నం తినావా? కొంచెం తిను. తినరా మరి ఏం చెప్తావు? కూర్చుంటా. పెట్టు. బాగుందా? బాగుంది. ఇది ఎట్లున్నా సుమా? బాగుంది, కొంచెం పుల్లగా ఉంది కానీ ఎండాకాలం మంచిగా ఉంటుంది చల్లదనం. ఎట్లుందమ్మా? బాగుంది. శ్రీ పాప ఇగో బజ్జి తింటావా? దయవాడ నాన్న. శ్రీమాన్ ఈడు చూడు, ఇగో తినమంటే ఇట్లా ఆటలు ఆడతాడు. శ్రీమాన్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళా వీడియోలో కలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. జై భారత్. లైక్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.